ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలలో మొదటి మాటను పలకటానికి ఆ దేవాతి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ దీనుని వాడుకుంటున్నందుకు ఆయనకి యుగ యుగముల వరకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారులారా, సహజంగా ఎవరైనా పుట్టినప్పుడు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత కొన్ని నెలల తర్వాత వారు బుడ్డి బుడ్డి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను ఎంతో ఇంట్రెస్ట్‌గా వింటా ఉంటాం. ఆ మాటల్ని ఇప్పుడైతే సహజ కాలంలో మనకు మొబైల్ ఫోన్‌లు వచ్చినాయి గనక రికార్డ్ చేస్తా ఉంటాం. ఎందుకీ? ఆ చిన్న చిన్న మాటలు మాట్లాడుతా ఉన్నప్పుడు, ఆ యొక్క నత్తిగా బుడ్డ మాటలు మాట్లాడుతా ఉన్నప్పుడు ఎంతో సంతోషపడుతూ ఆ తల్లి కానీ, ఆ తండ్రి కానీ, ఆ కుమారుడు లేదా కుమార్తె మాట్లాడుతూ ఉన్నప్పుడు చిన్న వయసులో మాట్లాడే మాటల్ని ఇప్పుడైతే రికార్డింగ్ చేసి వింటూ ఉన్నాం. అప్పుడు ఇవేమి లేవు కదా. ప్రియమైన వారలారా, చూడండి, యేసుక్రీస్తు యొక్క కాలంలో ఇప్పుడైతే మొబైల్ ఫోన్స్ అనేవి లేవు కాబట్టి ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఇచ్చాడు. ప్రియమైన వారలారా, సహజంగా చివరిగా ఎవరైనా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు తల్లి గాని, తండ్రి గాని, లేక మన బంధువులు గాని చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు వారు మాట్లాడుతున్న ఆ మాటల్ని వినటానికి మన చెవిని దగ్గరగా పెట్టి, అనగా వారి నోటికి దగ్గరగా పెట్టి వింటాం. ఎందుకీ? ఏమైనా మిస్ అయిపోతావేమో అని, ఎక్కడైనా ధనమును గిట్ట దాచారేమో చెప్తారేమోనని, లేకపోతే ఇంకేమైనా భూ పంపకాలు భూ విషయాలు చెప్తారేమోనని, ఇంకేమైనా ఆస్తిపాస్తుల గురించి చెప్తారేమోనని ఆ చివరి మాటలు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా మరికొద్దిసేపట్లో చనిపోతారనగా చెప్తున్న ఆ చివరి మాటల్ని చాలా ఇంట్రెస్ట్గా వింటాం. ప్రియమైన వారలారా, ఈరోజు జీవము గల యేసయ్య సన్నిధిలో ఆయన యొక్క సిలువలో పలికిన మాటలను ధ్యానిస్తున్న నీవు ఏ విధంగా దేవుని యొక్క మాటలు ధ్యానిస్తున్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. చూడండి, ప్రభువు యేసుక్రీస్తు చెప్పకనే చెప్తా ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. ఏంటంట? అయా, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుము. చూసారా ప్రియమైన వారులారా, మొదటి క్షణాల్లోనే యేసుక్రీస్తు పలుకుతున్న మాట ఎంత విలువైనది, ఎంత శ్రేష్టమైనది. ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించావా? ఒకసారి ఆలోచించండి. దేవుడు నీ కొరకు నా కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఎటూ కదలలేని స్థితిలో ఉన్న ఆ ప్రభువు యేసుక్రీస్తు ఆ సిలువలో ఆ నిలువు కొయ్యపై అడ్డు కొయ్యపై వేలాడుతూ చివరి రక్తపు బొట్టును నీ కొరకు నా కొరకు కారుస్తూ ఆ సిలువలో ఆ మండు టెండలో ఆ కలవరి గిరిపై ఆ యొక్క గొల్గోతా అనే ప్రాంతంలో ఆ కలవరి గిరిపై సిలువలో వేలాడుతూ మొదటగా ఆయన పలికిన మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుము. ఆ మాటలో ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ. చూడండి, ఎవరైనా మనల్ని కొడుతూ ఉంటే మనం చెప్పగలమా ఆ మాట క్షమించమని? ఎవరైనా మనల్ని బాధిస్తూ ఉంటే, ఎవరైనా మనల్ని శ్రమ పెడతా ఉంటే, ఎవరైనా మనల్ని వేధిస్తూ ఉంటే క్షమించు అని ప్రార్థన చేయగలమా? కానీ నీ తండ్రి అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఆ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఉదాహరణకు ఆయనే మనకి సాక్ష్యంగా ఆయన మన ఎదుట నిలబడి ఉన్నాడు. ఆ సిలువలో ఎటు కదలలేని స్థితిలో ఉన్న ప్రభువు యేసుక్రీస్తు, చూడండి, ఆయన ఒకవేళ ఆ చేతులకు మేకులు కొట్టకపోతే, ఆ కాళ్ళకు మేకులు కొట్టకపోతే, ఆయనను సిలువ వేయకపోతే పరిగెత్తుకొని వెళ్ళి ఆ యొక్క గుడ్డివారిని బాగు చేసేవాడు, పరిగెత్తుకొని వెళ్ళి అనారోగ్యాలను బాగు చేసేవాడు, పరిగెత్తుకొని వెళ్ళి ఆ యొక్క పేదవారిని ఆదరించేవాడు, పరిగెత్తుకొని వెళ్ళి ఆహారము లేని వారికి ఆహారమును పెట్టేవాడు. కానీ ఇప్పుడు ఆయన ఉన్న స్థితిలో, కదలలేని స్థితిలో ఉన్న ఆయన ఏమని మాట్లాడుతా ఉన్నాడు? క్షమించుము. ఎవరికి? తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయా, ఇదిగో వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు నాయన, తెలియకనే చేస్తా ఉన్నారు ఈ మనుషులు, దయతో వీరిని క్షమించుము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ప్రభువు యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్న నీవు నేను
ఎవరైనా మనల్ని బాధిస్తూ ఉంటే క్షమించగలమా? ఎవరైనా మనల్ని వేధిస్తూ ఉంటే క్షమించగలమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటంటే, క్రైస్తవ జీవితములో యేసుక్రీస్తుని తెలుసుకున్న నీ జీవితంలో, యేసుక్రీస్తుని అనుసరిస్తున్న నీ జీవితంలో, ప్రతి క్షణము యేసు ప్రభు నమ్ముకున్నారని చెప్పుకుని బ్రతుకుతున్న నీ జీవితంలో క్షమాపణ అనే గుణము నీలో ఉందా? ఆ క్షమాపణ నీలో ఉందా? ఒకసారి ఆలోచన చేయి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఎవరి కోసమయ్యా అంటే, తనను బాధించిన వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు, తనను నిందించిన వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు, తనను కొరడాలతో కొట్టిన వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు, తనను సిలువ వేసిన వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు, సిలువ వేయుడి అని కేకలు వేసిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. తనను సిలువ వేయమని ఎవరైతే కేకలు వేశారో వారి కోసమే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, తండ్రి దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. ఆ ప్రార్థన నువ్వు చేయగలవా? ఆ ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? చూడండి, సహజంగా మన జీవితంలో ఒక అన్నదమ్ములకు పడదు, ఒక అక్క చెల్లెలకు పడదు, ఒక అత్త కోడళ్ళకి పడదు. కారణం, ఆ క్షమాపణ నీలో లేదు, ఆ క్షమించే గుణం నీలో లేదు. నువ్వు నేటికి యేసుక్రీస్తును నమ్ముకున్నాను చెప్పుకొని తిరుగుతున్నావు తప్ప, యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో, యేసుక్రీస్తు ఏదైతే అనుసరించాడో, యేసుక్రీస్తు ఏదైతే నడిచాడో అది నువ్వు అనుసరించట్లేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము. కారణం, వీరు ఎరుగరు, వీరికి తెలియదు, వీరిని క్షమించుమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో ఉంటున్నావు గనక ఒక్కసారి ఆలోచన చేయి. ఆ క్షమాపణ నీలో ఉందా? ఆ క్షమాపణ గుణం నీలో ఉందా? ఒకసారి ఆలోచించు. దేవుని ఒక సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరయ్యా, దయతో వీరిని క్షమించుమని తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. సిలువ లాంటి శ్రమలు నీకు వచ్చాయా? అనేకులు నిన్ను బాధిస్తూ ఉన్నారా? అనేకులు నిన్ను వేధిస్తూ ఉన్నారా? అనేకులు నిన్ను నిందిస్తూ ఉన్నారా? అనేకులు నిన్ను శ్రమ పెడుతూ ఉన్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, సిలువ లాంటి శ్రమల్లో నువ్వు ఉండి కదులలేక నీవు ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. నీవు కదలలేకుండా ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అనేకులను నువ్వు కదిలించగలుగుతావు. అది సేవలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, నీ యొక్క పనులలో కానీ, ఈ భూమి మీద ఏదైనా పర్వాలేదు. నువ్వు కదులలేకుండా పడి ఉన్నావా? ఆ క్షణంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పకనే చెప్తా ఉన్నాడు, ప్రార్థన చేయాలి. ఈ మొదటి మాట ద్వారా యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్న మాట. నువ్వు ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో, నువ్వు కదలలేని స్థితిలో నీవు ఉన్నప్పుడు, సిలువ లాంటి శ్రమలు నువ్వు వేధిస్తూ ఉన్నప్పుడు, సిలువ లాంటి శ్రమల్లో నీవు ఉన్నప్పుడు, కదలలేకుండా మెదలలేకుండా నీవు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏందయ్యా అంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి అని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, దేవుడు నా మొర వినలేదు, అయ్యో నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయని దేవుడిని నిందిస్తాం, అనేకులను నిందిస్తూ ఉంటాం, అనేక విధాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు, చెప్పకనే చెప్తా ఉన్నాడు నీతోని, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు నా ప్రియ కుమారి కుమారుడా, నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే కదలలేని స్థితిలో ఉన్నావో, ఎప్పుడైతే సిలువ లాంటి శ్రమల్లో ఉన్నావో, కదలలేకుండా మెదలలేకుంటున్నావో, నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు చేయగలిగింది ఒకటి, అదేంటిది? ప్రార్థన. ఆ ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో అనేకులను కదిలించగలుగుతావు, అనేకమైన పనులను కదిలించగలుగుతావని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పకనే చెప్తా ఉన్నాడు. చూడండి, ఆయన ఎంత గొప్పగా, ఎవరైతే ఎవరైతే రొట్టెలు పెడితే తిన్నారో, ఎవరైతే ఆహారం పెడితే తిన్నారో, ఎవరైతే ఆయన చేత రొట్టెలు తీసుకొని తిన్నారో వారే, ఎవరైతే ఆయన చేత మేలులు పొందారో, ఎవరైతే ఆయన చేత స్వస్థతలు పొందారో వారే సిలువ వేయుడి అని కేకలు వేస్తూ ఉన్నారు. అయినా యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమంటా ఉన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక దయతో వీరిని క్షమించునాయన, వీరిని క్షమించుమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పకనే చెప్తా ఉన్నాడు. దేవుని ఒక సన్నిధిలో చూసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది.
మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నది అదే. ఏంటయ్యా అంటే హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. చూసావా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి మాట ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటగా నువ్వు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, మొదటి అంశం. రెండవది చూడండి, మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే నిన్ను హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను బాధిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తూ ఉన్నారో, ఆ హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరులా, ఒక్కసారి ఆలోచన చేయి. నా దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఎన్నో మాటలు నువ్వు ధ్యానించావు, ఎన్నో మాటలు విన్నావు, ఎన్నోసార్లు ఈ మాటలు చదివావు. కానీ ఎప్పుడైనా ఈ కోణంగా ఆలోచించావా? ఎప్పుడైనా ఇలా ఆలోచన చేశావా? అసలు యేసుక్రీస్తు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడని ఎప్పుడైనా ఆలోచించావా? లేక ఆచార ప్రకారం దేవుని యొక్క సన్నిధిలో దేవుని సేవకులు ఈ మాటలు వివరిస్తా ఉంటే ఎప్పుడు విన్న మాటలే అని పెడచెవిన పెడుతూ అనాలోచనతో ఉన్నావేమో. అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మొదటి మాట ద్వారా నువ్వు నేర్చుకోవాల్సినది ఏంటంటే, ఆయన సన్నిధిలో నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించటము, నిన్ను బాధిస్తున్న వారి కొరకు ప్రార్థించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అనేకులు అక్కడ సిలువ వేస్తూ ఉన్నారు, మేకులతో కొడుతూ ఉన్నారు, ఆ ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు, వెనక నుండి పిడిగుద్దులు గుద్దుతూ నిన్నెవరు గుద్దారో చెప్పు అని, ప్రవచనం చెప్పు అని చెప్పేసి ఆయన ముందు హేళన చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఆ సిలువలో చివరి రక్తపు బొట్టును కారుస్తూ నీ కొరకు నా కొరకు, నా పాపముల కొరకు ఆ సిలువలో వేలాడుతూ, నా దోషముల కొరకు, నా పాపములను ఆయన మీద వేసుకొని నేను ఉండాల్సిన ఆ సిలువలో ఆయన వేలాడుతూ ఏమంటా ఉన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఆ పని చేయగలమా? నేను ఆ రీతిగా ప్రార్థించగలమా? ఎపాటికి ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మన లక్ష్యం ఏంటి? మనం 2 మాటలు అనాలి. ఎవరైనా మనల్ని నిందిస్తే మనం వారిని నిందించాలి. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే ఒక 4 మాటలు అనాలి. ఇది మన మానవ నైజం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నాడు, ఇదిగో ఎవరైతే మిమ్మల్ని నిందిస్తా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని హింసిస్తా ఉన్నారో వారి కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థించమని దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని దినాల నుండి నిన్ను ఎవరైతే ఒక మాట అంటే నువ్వు 4 మాటలు అన్నావేమో, నిన్ను నిందిస్తే వారిని నిందించావేమో, ఈ రోజు నుండి అయినా నీ జీవితంలో ఈ మాట ద్వారా నీ బ్రతుకులు మార్చుకుంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. స్పష్టంగా తేటగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా ఏం చెప్పాడు? మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒక సన్నిధిలో మనము క్షమించడము నేర్చుకోవాలి. క్షమించడము, ఎవరైతే నిందిస్తూ బాధిస్తూ ఉన్నారో వారి కొరకు క్షమించమని ప్రార్థించటము నేర్చుకోవాలి. రెండవది, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీవు, దేవుని యొక్క సన్నిధిలో నిలబడుతున్న నీవు చేయాల్సింది ఏంటంటే, ఆయన ఒక పరిశుద్ధమైన సన్నిధిలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని. చూడండి, అదే విధంగా దేవుని యొక్క సన్నిధిలో చూసినప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఏంటట? మరణము నొందినట్లు తన ప్రాణమును ధారపోసి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నీ కొరకు, నా కొరకు, నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నా యొక్క చెడు క్రియల కొరకు ఆయన ఏం చేశాడట? ఏలే అనగా అతడు మరణము నొందినట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. ఎట్లా ఏంటట? అతిక్రమం చేసే వారిలో ఎంచబడిన వాడాయను. అంటే ఎవరైతే అతిక్రమం చేస్తా ఉన్నారో వారితో పాటుకు ఇతను కూడా ఏం చేశాడట? యేసుక్రీస్తును కూడా అతిక్రమం చేసిన వారిలాగా ఎంచాడట. చూసారా ఎంత భయంకరమో!
ఎవరయ్యా అంటే ఆయన రొట్టెలు పంచితే, ప్రార్థన చేసి ఆయన రొట్టెలు ఇస్తే తిన్నవాళ్ళే. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మేలు పొంది, దేవుని యొక్క సన్నిధిలో స్వస్థతలు పొంది, దేవుని ఆశ్చర్య కార్యాలను చూసి ఏం చేస్తా ఉన్నారు? సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడి అని కేకలు వేస్తా ఉన్నారు. ఆ సిలువ వేయుడి అనే గుంపులో నీవు నేను ఉన్నామని ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటది. ఇదిగో, ఆనాడు యూదులైతే ఒక్కమారే సిలువ వేశారు, కానీ మీరు పలుమార్లు నన్ను సిలువ వేయుచున్నారని దేవుని యొక్క వాక్యం ఆయన తేటగా మాట్లాడతాడు. అంటే ఎలా? నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ ఉద్దేశముల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ నడవడి ద్వారా అనేక మార్లు ఆయన నువ్వు సిలువ వేస్తూ ఉన్నావు. అయినను ఆయన నీ గురించి, నా గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. చూసావా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా ఆయన ఏదైతే చేశాడో అది మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఏదైతే చేశాడో ఆయన మనల్ని అనుసరించమని, ఆ మాట ప్రకారం జీవించమని తేటగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఏంటంట? క్షమించడము. రెండవది, హింసించు వారి కొరకు ప్రార్థించమని దేవుడు ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరైతే నిన్ను హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను బాధిస్తూ ఉన్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని దినాలు నిన్ను హింసించిన వారిని నువ్వు తిరిగి రెండు మాటలు, వాళ్ళు ఒక మాట అంటే నువ్వు రెండు మాటలు అన్నావు. వాళ్ళు నిన్ను హింసిస్తే నువ్వు వారిని హింసించావు. వారికి మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్టుగా నువ్వు నిన్ను ఈ రోజు వరకు నువ్వు మాట్లాడి ఉన్నావేమో. కానీ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హింసించు వారి కొరకు ప్రార్థించమన్నాడు. ఇంకొక మాట చూడండి, దేవుని ఒక సన్నిధిలో చూసినప్పుడు, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారి గూర్చి విజ్ఞాపన చేసెను. ఏం చేశాడట? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే తిరుగుబాటు చేశారో వారి గురించి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, తిరుగుబాటు చేసిన వారి గురించి దేవుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎవరైనా నీవు నీ యొక్క ఈ ఇంటి విషయంలో కానీ, నీ విషయంలో కానీ తిరుగుబాటు చేసి ఉన్నారో వారి గురించి నువ్వేం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఈ మొదటి మాటలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మొదటి మాట ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటగా దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే నిన్ను హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను బాధిస్తూ ఉన్నారో వారి గురించి నువ్వేం చేయాలట? విజ్ఞాపన చేయమంటా ఉన్నాడు. ప్రార్థన చేయమంటా ఉన్నాడు. సిలువ లాంటి శ్రమలు నీకు వచ్చాయా? సిలువ లాంటి నిందలు నీకు వచ్చి ఉన్నాయేమో, సిలువ లాంటి శ్రమల్లో నువ్వు బతుకుతున్నావేమో. అయితే కదలలేక మెదలలేక నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏందయ్యా అంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు కదలలేకుండా ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అనేకులను నువ్వు కదిలించగలుగుతావు, అనేకులను దేవుడి తోటి తిప్పగలుగుతావు, అనేక సమస్యలను నువ్వు జయించగలుగుతావు, అనేక ఇబ్బందుల్లో నుండి దేవుడు నీకు విజయాన్ని కలుగజేస్తాడు. కారణం, నీవు కదలలేక మెదలలేక ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మొదటి మాట. రెండవది, మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థించమని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరైతే నిన్ను హింసిస్తూ ఉన్నారో వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. మూడవది, తిరుగుబాటు చేసిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు మాటలు దేవుడు మనకు తెలియపరిచి ఉన్నాడు. ఆ యొక్క ప్రభునేసు క్రీస్తు ఆ నిలువుకొయ్యపై అడ్డుకొయ్యపై వేలాడుతూ, ఆ సిలువలో వేలాడుతూ, చివరి రక్తపు బొట్టును నీ కొరకు నా కొరకు కారుస్తూ ఆయన పలికిన మొదటి మాట ద్వారా ఈ మూడు అంశాలను దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయి. అనేక దినాల నుండి ఈ మాటను వింటూ ఉన్నావు, అనేక దినాల నుండి ఈ మాటను చదువుతూ ఉన్నావు, అనేక సంవత్సరాల నుండి అనేక గుడ్ ఫ్రైడేలు నీ జీవితంలో పోయినాయి, అనేక హిస్టరీలు పోయినాయి, అనేక క్రిస్మస్లు పోయినాయి, అనేక గుడ్ ఫ్రైడేలలో ఈ యొక్క మొదటి మాటను వివరిస్తూ ఉన్నప్పుడు విన్నావు. కానీ ఈ రోజు వరకు నీ బ్రతుకులో మార్పు లేకపోతే, ఈ రోజు వరకు నువ్వు మార్చుకోకపోతే, ఈ రోజు వరకు నువ్వు దేవుని వాక్యం ప్రకారం జీవించకపోతే
ఈరోజు ప్రభునేసు క్రీస్తు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 2026 సంవత్సరములో ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున, ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాలలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, ఇదిగో నేను మాట్లాడిన మొదటి మాట ద్వారా నువ్వేం నేర్చుకున్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం మాట్లాడతావు? ఈరోజు ఆయన చెప్పకనే చెప్తా ఉన్నాడు, తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, నువ్వు కదలలేక మెదలలేక సిలువ లాంటి శ్రమలు అనుభవిస్తూ నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఒకవేళ నువ్వు మంచం మీద పడి ఉన్నా పర్వాలేదు, ఒకవేళ నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నా పర్వాలేదు, నువ్వు కదలలేక మెదలలేక ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది, అనేకులు ఏమంటారు తెలుసా? అయ్యా, ఇప్పుడు నేనేమి చేయగలనయ్యా? ఈ మంచంలో పడి నేనేమి చేయగలను? ఈ హాస్పిటల్లో ఉండి నేనేమి చేయగలను? నా చేతనైతుందా? నేనేమి చేయలేనయ్యా అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు, కదలలేక మెదలలేక ఉన్నప్పుడు నువ్వు చేయగలిగినది ఒకటే, ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అనేకులను కదిలించగలుగుతావు. నీవు కదలలేకుంటుండొచ్చు, నువ్వు కదలలేకుండా ఆ మంచం మీద పడి ఉండొచ్చు, నువ్వు మెదలలేకుండా ఆ మంచం మీద పడి ఉండొచ్చు, నువ్వు హాస్పిటల్లో ఉండుండొచ్చు, ఎటు కదలలేకుండా ఆ బెడ్ మీద ఉండొచ్చు. కానీ నీవు చేసే ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభు అనేకులను కదిలించగలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు నీ సమస్యల నుండి విడిపించగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభు నీ వేదన నుండి విడిపించగలుగుతాడు ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు. అందుకనే కదలలేక మెదలలేక ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదే విధంగా ఎవరైతే నిన్ను హింసిస్తూ ఉన్నారో, హింసించే వారి కొరకు ప్రార్థించమంటా ఉన్నాడు. నిన్ను నిందించే వారి కొరకు ప్రార్థించమన్నా ఉన్నాడు. నిన్ను వేధించే వారి కొరకు ప్రార్థించమంటా ఉన్నాడు. మూడవదిగా, దేవుని యొక్క సన్నిధిలో తిరుగుబాటు చేసిన వారి కొరకు ప్రార్థించమంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సన్నిధిలో యేసుక్రీస్తు ద్వారా మేలులు పొంది, యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదములు పొంది, యేసుక్రీస్తు ద్వారా స్వస్థతలు పొంది, ఆయన మీద తిరుగుబాటు చేసి యేసుక్రీస్తును సిలువవేయుడు అని కేకలు వేస్తూ తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీవు, దేవుని యొక్క సన్నిధిలో నిలిచిన నీవు, ఈరోజు ఈ మొదటి మాట ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన 3 పాఠాలు ఒక్కసారి ఆలోచన చేయండి. మొదటిది, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఆ రీతిగానే ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెండవది, హింసించే వారి కొరకు ప్రార్థించాలి. మూడవది, తిరుగుబాటు చేసిన వారి కొరకు ప్రార్థించాలి. ఈ మొదటి మాట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడుతున్న ఈ పాఠంలో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో నిలిచిన నీవు, దేవుడు అంటా ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుము అని దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాట సెలవిస్తా ఉంది. చూడండి, మత్తయి సువార్త దేవుని యొక్క సన్నిధిలో చూసినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఏంటట? చూడండి, అక్కడ దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ఆ వ్యక్తితో దేవుడు అంటా ఉన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. మరి అనేక పాపములు క్షమించిన యేసుక్రీస్తు ప్రభు, తండ్రి క్షమించు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరు క్షమించమని అడగడం ఏంటి? ఎప్పుడైనా ఈ కోణంగా ఆలోచించావా? ఎప్పుడైనా ఈ కోణంగా ఆలోచన చేశావా? అనేకుల పాపాలను క్షమించినవాడు, అనేకుల దోషాలను క్షమించినవాడు, ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకుని వెళ్ళుమని చెప్పిన యేసు ప్రభు, ఇదిగో ఆ వ్యభిచార స్త్రీని, అమ్మ నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పిన యేసు ప్రభు, ఈరోజు కదలలేక మెదలలేక ఆ సిలువలో వేలాడుతూ ఆ చివరి రక్తపు బొట్టును కారుస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుము అని పలకటం ఏంటి అంటే, లేఖనములు నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు నా పాపములు తన మీద వేసుకొని, నా పాపముల కొరకు నేను ఉండాల్సిన ఆ సిలువలో, నేను భరించాల్సిన ఆ సిలువ శ్రమలను ఆయన సిలువలో బ్రతిస్తూ, ఆ సిలువలో వేలాడుతూ, ఆ మానవ రీతిగా జన్మించి, ఆ నిలువు కొయ్యపై అడ్డుకొయ్యపై ఆ సిలువలో వేలాడుతూ, చివరి రక్తపు బొట్టును కారుస్తూ, లేఖనము నెరవేర్పు కొరకు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమని తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సన్నిధిలో
దేవుని మాటలు వింటున్న నీవు ఈ మొదటి మాట ద్వారా ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన ఈ 3 పాఠాలు, 3 అంశాలని నీ హృదయం అనే మెత్తని పలక మీద రాసుకో. దేవుడు చూసావా, శ్రమించి ఎవరైతే శ్రమ పెడతా ఉన్నారో, నిందిస్తూ ఉన్నారో, వేధిస్తూ ఉన్నారో, ఎవరైతే అనేక విధాలుగా పిడిగుద్దులు గుద్దుతూ, ఆ కొరడాలతో కొడుతూ, తనకిష్టం వచ్చినట్టుగా వేధిస్తూ, వెనక నుండి గుద్దుతూ ముందుకొచ్చి నిన్నెవరు గుద్దారో చెప్పు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు, ఆ కొరడాలతో కొడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువును స్మరణకు తెచ్చుకో. ఆ గొల్గోతా ప్రాంతాన్ని నీ మనసులో ఒకసారి ధ్యానము చేసుకో. ఆ సిలువలో నిలువుకోయపై అడ్డుకోయపై వేలాడుతూ చివరి రక్తపు బొట్టును కారుస్తూ, ఇటొక దొంగ అటొక దొంగ, ఇద్దరి దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడి ఆ రక్తమును కారుస్తూ, ఆ రక్తపు ముద్దగా మార్చబడి కదలలేక మెదలలేక ఉన్న ఆ ప్రభు యేసుక్రీస్తు, ఆ దేవాది దేవుడు ఒకవేళ ఆయన చేయదలుచుకుంటే, తండ్రి ఇదిగో వీరిని ఒక్కసారి భస్మము చేయమంటే వీరందరినీ భస్మం చేయలేడా? ఒక్కసారి వీరిని అందరినీ ఇలా చంపేయమంటే చంపేయలేడా? చేయొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ, క్షమించటము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక దయతో వీరిని క్షమించమని వారి కొరకు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ఇన్ని దినాల నుండి ఈ మాటలు వింటా ఉన్నాం. ఎన్నో గుడ్ ఫ్రైడేలలో ఈ మాటలు, మొదటి మాటను, రెండవ మాటను వివరిస్తూ ఉన్నప్పుడు, 7 మాటలు వివరిస్తా ఉన్నప్పుడు వింటూ ఉన్నాం. ఈ రోజైనా ఈ మాటల ద్వారా నీ జీవితంలో మార్పు కావాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయి. ప్రభు యేసుక్రీస్తు చెప్పకనే చెప్తా ఉన్నాడు, నీవు దేవుని సన్నిధిలో ఎవరైతే కదలలేక మెదలలేక ఉన్నావో ఆ సమయంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, అందరూ అంటారు నేనేం చేయగలను, నువ్వు చేయగలవు. ప్రార్థన. మొదటిది ఏమిటంటే, దేవుని ఒక సన్నిధిలో కదలలేక మెదలలేక ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ మొదటి మాట ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ప్రార్థన చేయాలి. రెండవది, ఎవరైతే నిన్ను హింసిస్తూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిలువ వేసే వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆ హింసించే వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ చెంపపై కొట్టి ఆ చెంపపై కొడుతున్నప్పుడు వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ సిలువలో కొరడాలతో కొడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆ పిడిగుద్దులు గుద్దుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. గేలి చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. హేళన చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే హింసిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. నేడు నీవు కూడా హింసించే వారి కొరకు ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకోటి, తిరుగుబాటు చేసే వారి కొరకు ప్రార్థించమని, విజ్ఞాపన చేయమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మొదటి మాట ద్వారా నా జీవితంలో నేటి వరకు అనాలోచనతో బ్రతుకుతున్నావేమో, నేటి వరకు ఈ మొదటి మాటను పెడచెవిన పెట్టి ఉన్నావేమో, ఈ రోజు నుండి అయినా ఈ మొదటి మాట ద్వారా యేసుక్రీస్తు సన్నిధిలో దేవుని మాటకు లోబడి నా జీవితంలో మార్పు కోసం ఆయన సన్నిధిలో కదలలేక మెదలలేక ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ, హింసించిన వారి కొరకు ప్రార్థిస్తూ, తిరుగుబాటు చేసిన వారి కొరకు ప్రార్థిస్తూ దేవునిలాగా నేను జీవించాలనేది దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని దినాలు నీ యొక్క కోడల మీద కానీ, అత్త మీద కానీ, నీ అన్నదమ్ముల మీద కానీ, నీ అక్క చెల్లెల మీద కానీ, నీ బంధువుల మీద కానీ, నీ తోటి వారి మీద కానీ ఒక మాట అంటే 2 మాటలు అంటూ, వారు ఒకటంటే నువ్వు 4 అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉన్నావేమో. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారిని క్షమించడం కొరకు ప్రార్థించాలని, హింసించే వారి కొరకు ప్రార్థించాలని, తిరుగుబాటు చేసే వారి కొరకు ప్రార్థించాలని ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా, ఈ పరిశుద్ధ లేఖనముల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నీకు చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఈ మాటలు నువ్వు అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడండి నువ్వు నమ్మినట్లయితే కనులు మూసుకో, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో కనులు మూసుకొని ఈ మొదటి మాట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరు క్షమించమని ఏ రీతిగా అయితే ప్రార్థించాడో ఈ రోజు నుండి మనము ఆ రీతిగా ప్రార్థిద్దాం. ఈ రోజు నుండి మనము ఆ రీతిగా విజ్ఞాపన చేద్దాం. ఈ రోజు మనము ఆ రీతిగా తిరుగుబాటు చేసిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. చూడండి, నేను భోజనం పెడితే తిన్నారు, నేను రొట్టెలిస్తే తిన్నారు, నేను ఆహారం పెడితే తిన్నారు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారని దేవుడు అనలేదు, కానీ వారి కోసం విజ్ఞాపన చేశాడు. మనం ఆ రీతిగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, కనులు మూసుకొని ఈ మొదటి మాటకు ధ్యానించిన మనము కనులు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు వందనాలు. మీ కృపను బట్టి, మీ కనికిరమును బట్టి నాయన, ఇదిగో మొదటి మాటను బట్టి
ఈ విధంగా ధ్యానించటానికి అలుపుడను అయోగ్యుడనని నాకు ఈ విధంగా నిల్చుని ధ్యానించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరైతే నీ బిడ్డలు ఈ మొదటి మాటను విని ఉన్నారో ప్రభా, ధ్యానిస్తూ ఉన్నారో ప్రభా, ఇదిగో మీరు చెప్పి ఉన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పారు ప్రభా. మా యొక్క శత్రువుల విషయంలో, అయా మమ్మల్ని నిందించే వారి విషయంలో, మమ్మల్ని వేధించే వారి విషయంలో మేమును ఆ రీతిగా ప్రార్థించడానికి అట్టి గొప్ప మనసును మాకు దయచేయండి. అయా సిలువలో వేలాడుతూ ఆ చివరి రక్తపు బొట్టును కారుస్తూ నా కొరకు మా కొరకు మీరు నాయన విజ్ఞాపన చేస్తున్నారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మొదటి మాటను ప్రతి ఒక్కరు ప్రభా అనాలోచనతో కానీ ఆచార ప్రకారం ధ్యానించకుండా భయముతోనూ భక్తితోనూ నీ సన్నిధిలో ధ్యానించినట్లు నీ కృప దయచేయమని ఈ రోజు నుండి అయినా ప్రభా, ఇదిగో ఎవరైతే ప్రభా కదలలేక మెదలలేక ఉన్నారో ఆ ప్రభా నీ సన్నిధిలో మేమేమి చేయగలం అనకుండా నీ సన్నిధిలో ప్రార్థించడానికి నీ కృప దయచేయండి. ఎవరైతే హింసించే వారి కొరకు ప్రార్థించటకు నీ కృప దయచేయండి. తిరుగుబాటు చేసిన వారి కొరకు ప్రార్థించటకు నీ కృప దయచేసి ఇదిగో ఈ మొదటి మాట ద్వారా మీరు నేర్పిన ఈ గొప్ప పాఠమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమైన ఘనతయు మహిమయు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన వారలారా, క్రీస్తు కలువరి ప్రేమ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా అనేకులకు ఈ వాక్యం అందునట్లుగా షేర్ చేయండి. ఈ రోజు నుండి ఈ మొదటి మాటను బట్టి నా జీవితంలో దీవెన ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.